ఓం నమఃశివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివుని యొక్క మరొక రూపం. పుణ్యలింగేశ్వరుణ్ణి పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతూ భక్తి మార్గంలో తరించేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేసిన ఝాన్సీ గారు శివయ్య సేవలో పాల్గొన్నారు. ముందుగా అనంత శక్తివంతుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. శివయ్యకు అభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే. దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. ఈ సందర్భంగా అర్చకులు భక్తురాలి శిరస్సుపై అక్షింతలు వేసి ఆశీర్వదించగా, అభాగ్యుల అన్నదాన సేవా కార్యక్రమంలో భాగమయ్యేందుకు హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహారుద్రాయుధం నమః. మహాగణేశ్వరాయుధం నమః. దుర్గాదేవతాయుధం నమః. అగ్నేయుధం నమః. అగ్నేయుధం నమః. అగ్నేయుధం నమః. అగ్నేయుధం నమః. విశ్వప్రజాపతయేయుధం నమః. అర్చక స్వామి ఇచ్చిన హోమ భస్మాన్ని, పవిత్ర జలాన్ని తీసుకోవడంతో పాటు ఇటుకను తీసుకుని శివాలయ నిర్మాణానికి అందించి దివ్యకార్యంలో భాగమయ్యారు. మహోన్నతాక్షేత్రం మహిమాగలదీ క్షేత్రం, అనాథనాదుల మనుగడకు ఆలంబన ఈ క్షేత్రం, శివదేవాలయ క్షేత్రం. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో తరించిన పుణ్యమూర్తి ఝాన్సీ గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.